ఉంది. రోజా గారు వెంకటేశ్వరతో పెట్టుకుంటే ఏమయ్యారో, చంద్రబాబు గారు ఎలాంటి పెద్ద ప్రమాదానికి లోనయ్యారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల రుచి చూశారట. దీనికి తోడు ఒక 64 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ టీడీపీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నియోజకవర్గాల నేపథ్యం తీసుకొని మరీ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే జరగబోయే ఉపద్రవం, విపత్తుని వాళ్ళు విజువలైజ్ చేసి రాశారు. దండం పెడతాం మీకు, దయచేసి ల్యాండ్ పూలింగ్ నుంచి వెనక్కి తగ్గండి. ఈ మెరమెచ్చు వ్యవహారాలతోటి ఉన్నది కాస్త ఊడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. 124 తోటి ఇవాళ మనం మైటీగా ఉన్నాం. అలా నిలబడాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే ఉపద్రవాన్ని, విపత్తుని రానికుండా చూడాలంటే మనం ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. కాస్త నారాయణ గారికి చెప్పి చూడండి అని చెప్పి లెటర్స్ రాశారట. ఇది కాక ఆల్రెడీ 30% మార్కులు ఉన్న ఆ 71 మంది. సో ఈ అసంతృప్తి ఏదో ఆగస్టు సంక్షోభం కన్నా ముందే మరి కూటమి సంక్షోభం ఎదుర్కొంటుందా అని సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డిలీట్ చేయించింది. దాదాపు 5 లక్షల నుంచి 15 లక్షల దాకా వచ్చిన వ్యూస్ ఉన్న ఆ పోస్టులను కూడా, అంటే ప్రభుత్వం ఈ పోస్టుల మీద చూపిస్తున్న శ్రద్ధ ఈ అడ్రస్ చేసే విషయంలో, ఇలాంటి అంశాలు అడ్రస్ చేసే విషయంలో ఎందుకు చూపట్లేదనే ప్రశ్న తలెత్తుంది. అండ్ సాయిరెడ్డి గారి కోసం, సాయిరెడ్డి గారు ఖాళీ చేసిన రాజ్యసభ స్థానం, అది తమిళనాడు బీజేపీ ఫార్మర్ చీఫ్ అన్నామలై, ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి ఇవ్వబోతున్నారు. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం డాక్టర్ గారు. అలాగే పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. మండలనేని శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మనం ఐ థింక్ ఒక వారం 10 రోజుల క్రితం కూడా డిస్కస్ చేశాం. ఈ ల్యాండ్ పూలింగ్ 44,000 ఎకరాలకు సంబంధించి ఇలాంటి ప్రతిపాదనలని అనుకూల మీడియా, కూటమి అనుకూల మీడియా అనాలా మరి టీడీపీ అనుకూల మీడియాలో వచ్చినప్పుడు మీరు కూడా వాటిని డినై చేశారు. అటువంటి ప్రపోజల్ కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేరాస్ దట్ ప్రపోజల్ ఈజ్ ఆన్ అండ్ 44,000 acres ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం కమిటెడ్గా ఉందని నారాయణ గారు అడిగిన వాళ్ళకి ఇద్దరికే చెప్తున్నారు. సో అది కరెక్టేనా? ఆల్రెడీ దీని మీద 64 MLAs దే హ్యావ్ రిటన్ కాన్ఫిడెన్షియల్ లెటర్స్ అండి టు సీఎం. అయ్యా మీరు ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోండి, మన మెడకి చుట్టుకుంటుంది ఇది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బలపడిపోతాడు, ఇలాంటి వ్యవహారాలు కొద్దిగా దూరంగా ఉన్న కొన్నాళ్ళు ప్రజల కాన్ఫిడెన్స్ గెయిన్ చేద్దాం, ఇచ్చిన 33,000 ఎకరాల్లో ఏం చేయగలమో చూపించి తర్వాత కావాలంటే అప్పుడు వెళ్దామని కూడా చెప్పారట. మీరేమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, నైన్ టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణం పైన ఆల్రెడీ ఒక స్పష్టత ఉంది. 54,000 ఎకరాలు ప్రభుత్వం దాని మీద ప్రణాళికతో ముందుకెళ్తుంది. దానిలో ప్రైవేట్ భూములు 33,000 ఎకరాలు, ఇంకో 20,000 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి, లేదా ప్రభుత్వ భూములు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా డీనోటిఫై చేసినట్టు భూములు ఉన్నాయి. ఈ యొక్క పునర్నిర్మాణ పనులను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు మే 2వ తారీఖు వచ్చి పునర్నిర్మాణం ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే ఈ యొక్క నిర్మాణ ప్రణాళికని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టేసింది. ఏంటి, వచ్చే 2029 ఎన్నికలకు వెళ్లే లోపు మాకు ఆల్రెడీ వివిధ బ్యాంకుల ద్వారా కూడా 40,000 కోట్ల రూపాయల వరకు సమకూరాయి. దాంతో టెండర్ల ప్రక్రియ కూడా పిలిచారు. కొన్ని టెండర్లు ఖరారైపోయాయి, కొన్ని ఖరారు అవ్వాల్సిన ఉన్నాయి. బహుశా ఈ మాసంలో ఖరారు అయిపోతాయి. ఏ ఫేజ్ లో ఏ పనులు చేయబోతున్నాం, మౌలిక వసతులు కల్పన, అలాగే రైతులకి ప్లాట్లు ఇవ్వటం, డ్రైనేజీలు, లేకపోతే 3-4 పాలకొండ ఇటువంటి 3-4 రిజర్వాయర్ లాంటి పెద్ద క్రియేట్ చేయటం, అలాగే అల్టీరియర్ రోడ్స్ ఎన్ని చేయటం ఒక ప్రణాళిక అయిపోయింది. అయితే మనం 3-4 రోజుల క్రితం కూడా కొన్ని పత్రికల్లో 44,000 ఎకరాలు త్వరలో మళ్ళీ సేకరించబోతున్నారని దాన్ని చర్చించాం. నేను దాన్ని ఆ రోజు స్పష్టంగా చెప్పాను. మా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ వేగంతో ఈ యొక్క పనులు ప్రారంభించే విధంగా, నిధులు సమకరించే విధంగా 10 మాసాల్లోనే ఒక కొలిక్కి తీసుకొచ్చి ముందుకు వెళ్లి 2029 ఎన్నికల లోపు ఆ యొక్క మౌలిక వసతులు పూర్తి చేసి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి ఆ మ్యాండేట్ చూపించి, ఇదిగో మేము ఇలా చేసాం, మరో 5 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు మాత్రమే ప్రజలు మనకి ఇస్తారు, మరో 5 ఏళ్ళు 29 ఎన్నికలకు అడుగుతాం, ఆ రకం వెనక్కి వెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద వెళ్తారని నేనైతే అనుకోనని చెప్పి నేనే అన్నాను. అయితే దాన్ని నారాయణ గారు అయితే ఆ మరుసటి రోజే నేను ఆ విజువల్ కూడా చూశాను. ఆయన స్పష్టంగా అమరావతికి వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి మాట్లాడుతూ స్పష్టంగా విజువల్ కూడా నేను చూశాను. ఇది అసత్యం, 44,000 ఎకరాలు చేస్తున్నాం అనేది పూర్తిగా అసత్యం. దాని ఆలోచన ప్రభుత్వానికి లేదు. పైపెచ్చు ఒక అద్భుతమైన విషయం, మనం కూడా గత 4 ఏళ్లుగా వాసుదేవన్ గారు మీ డిబేట్లు కూడా మీలాంటి పెద్దలు కూడా ఒక ఆలోచన చెప్పింది ఏంటంటే,
విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి అన్ని కలుపుకుంటూ ఒక మహానగరాన్ని రూపకల్పన చేసుకుని ఆ రకంగా మనం ముందుకెళ్తే రాష్ట్రంలో త్వరగా శరవేగంగా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి గత 4 ఏళ్లుగా మనం ఒక ఆలోచన షేర్ చేసుకున్నాం. దాన్ని వారు ప్రతిబింబిస్తూ నారాయణ గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. నేనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ యొక్క ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఒక మెగా సిటీ రూపంలో ముందుకెళ్లాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది, కానీ 44,000 ఎకరాలు సేకరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని కూడా వారు చెప్పారు. ఇది చాలా అద్భుతమైన విషయం, మంచి విషయం, రాష్ట్రానికి మంచి చేసే విషయం. ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు తప్పితే ఎక్కడా మళ్ళీ 44,000 ఎకరాలు కానీ, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు లెటర్ రాశారన్నారు. ఎందుకు రాస్తారండి? అంత స్పష్టంగా చెప్పాక ఎందుకు రాస్తారు? కొన్ని ఎలా ఉందంటే కొంతమందికి తిన్నదనక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, మళ్ళీ పునర్నిర్మాణం స్టార్ట్ అవుతుంది, పునర్నిర్మాణం కాకూడదు, మళ్ళీ కడిగడి పాలల్లో ఉప్పు కలిక విషం చొక్కా వేయాలని ఆలోచనలో రకరకాల, మీరు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు. బాలకృష్ణకి 200 ఎకరాలు, కనీసం మీకు 100 ఎకరాలు, నాకు 100 ఎకరాలు కేటాయించేస్తారు రేపు ఎల్లుండో. ఆ 100 ఎకరాల కోసం ఎక్కడున్నాయి మీరు నేను కలిసి వెళ్ళి ఎత్తుక్కోవాలి ఎక్కడున్నాయని. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటాయింపులు అది చేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియా యూనివర్సిటీల్ని మనం ఎక్కడ నమ్ముకుంటే సరైన పద్ధతి కాదు. మా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉంది. ప్రజలకు హామీ ఇచ్చాము. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తుంగలో దొక్కారో, ప్రజలు మోసం చేశారో, ఆ యొక్క అమూల్యమైన సమయాన్ని కోల్పోయాం. మాకుంది కూడా ఇంకా 4 ఏళ్ళు మాత్రమే. ఆల్రెడీ 10 మాసాలు అయిపోయింది, 11వ మాసం, 4 ఏళ్ళు మాత్రమే. సమయం కూడా తక్కువే ఉంది మిత్రమా. అందుకని మేము శరవేగంగా వెళ్తాం, కానీ కొత్త సమస్యలు ఏమి తలకెత్తుకునే ఆలోచన ప్రభుత్వం రైట్. అంటే లేదని చెప్పి మంత్రి అంటే నారాయణ గారు స్పష్టం అంటే చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కన్నా ఇక్కడ బయట కూర్చున్న వాళ్ళకన్నా మీకు ఎక్కువ క్లారిటీ ఉంది. 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ వితిన్ 33,000 అండి, లేకపోతే అదనంగానండి? అంటే నాకు ఆ రోజు మంత్రి నారాయణ గారు చెప్పింది నేను విన్నదైతే, ఆయన ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలతో కడితే బాగుంటది, ఇది భూమి కొనాలా లేకపోతే పూలింగ్ చేయాలా, ఎక్కడ చేయాలి, ఈ 29 గ్రామాల్లోనే చేయాలా లేకపోతే పక్కన చేయాలా అంత కూడా ఆలోచనలో ఉంది అని అన్నారు. సో దాన్ని ఇంకా కాంక్రీట్ గా కూడా ఏమీ చెప్పలేదు. సో ఏ రకంగా చెయ్యాలన్న ఆలోచన కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. దీన్ని ఎలా ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామని చెప్పి అన్నారండి. దానికి కొంత సమయం పడుతుంది. అది ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, ఎప్పుడైతే మీరు విజయవాడ, గుంటూరు, మంగళగిరి మెగా సిటీ చేస్తారో, ఆల్రెడీ అక్కడ గన్నవరం ఉంది. గన్నవరం ఒక అంతర్జాతీయ నిన్నే వెళ్ళాను నేను. యాక్చువల్ గా నిన్నే మా జాతీయ కార్యదర్శి వకఫ్ అమెండ్మెంట్ చట్టం మీద అవగాహన సదస్సుకి నేను రాష్ట్ర కన్వీనర్ గా నేను వెళ్ళి మా జాతీయ నాయకులు రిసీవ్ చేసుకున్న ఎయిర్పోర్ట్ లో కొత్తగా ఒక పక్కన కూడా కడుతున్నారు. మా వాళ్ళని అడిగారు, కొత్తగా పక్కన కూడా కడుతున్నారు ఏంటి అంటే, మొత్తం రన్వీల్ అంతా పెంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం చేస్తున్నారండి, ఆ నిర్మాణం జరుగుతుంది, ఒక 4-5 మాసాలు ఇన్నట్టు షిఫ్ట్ అవుతాయండి అన్నారు. సో అంత పెద్ద నిర్మాణం చేసుకున్నప్పుడు ఇంకా అవసరమైతే ఇంకొంచెం పెద్ద చేసుకుని ఈ మహానగరంలో మెగా సిటీ ఏదైతే అవుతుందో, విజయవాడ, గుంటూరు మెగా సిటీ అవుతుందో, దానిలో ఇది భాగం అవుతుంది. భాగమైనప్పుడు ఏ అంతర్జాతీయ విమానాశ్రయం అయినా సరే, ఇప్పుడు హైదరాబాద్ కి శంషాబాద్ ఎంత దూరంలో ఉంది, అలాగే కట్టబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎంత దూరంలో ఉంది, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నడిపోతు అదే ఒక బోర్డర్ లో ఉంది అది. సో అలాగే ఇది కూడా అలా ఉండబోతున్నా, లేకపోతే ఏంటి అనేది ప్రభుత్వం దాని మీద ఆలోచన చేసి ఒక సముచిత నిర్ణయం తీసుకుంటుందండి వాసుదేవన్ గారు. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, ఎందుకంటే ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు గెట్ ఎ క్లారిటీ ఓవర్ వాట్ నారాయణ గారు టోల్డ్. ఎందుకంటే ఆయన అన్నారు స్పెసిఫిక్గా 44,000 ల్యాండ్ ఎక్విజిషన్ రైతు